హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి తెలుగుకి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దామండి. తెలుగు గ్రామర్లో మనల్ని క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు అనేసి. సో అందులో ఫస్ట్ బిట్ వచ్చేసి మనకు పద్యం అయితే ఉంటుందండి. ఫస్ట్ పద్యానికి సంబంధించి 2 క్వశ్చన్స్, అలాగే గద్యానికి సంబంధించి 2 క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఫస్ట్ చూసుకున్నట్లయితే, ఆచరణకెదిరింపకు బ్రోచిన దొర నింద చేయబోకుడు, కార్యాలోచనము లొంటి జేయకు మాచారము విడవబోకుమయ్య కుమార అనేసి ఇవ్వడం జరిగిందండి. సో పై పద్యంలో కవి ఎవరిని ఎదిరించకూడదని చెప్పారు అనేసి వచ్చారు. సో ఆచార్యకెదిరింపకు, ఆచార్యుడు అంటే ఉపాధ్యాయుడు అండి, ఉపాధ్యాయుడికి ఎప్పుడూ ఎదురు చెప్పకూడదు అనేసి ఇవ్వడం జరిగింది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూద్దాము. ఇది వచ్చేసి మనకు కుమార శతకకర్త. ఇక్కడ మనకు కుమార అని ఉంది కదా, సో ఇది కుమార శతకంలోంచి తీసుకోబడిందండి. సో కుమార శతకకర్త ఎవరు అనేసి అడిగారు. ఆప్షన్స్ ఫస్ట్ది వేమన, ఆప్షన్ 2 బద్యన, ఆప్షన్ 3 పక్కి వెంకట నరసింహ, ఆప్షన్ 4 మారన్న అనేసి ఇవ్వడం జరిగింది. సో దీంట్లో చూసుకున్నట్లయితే మనకు కుమార శతకకర్త అండి. కుమార శతకకర్త ఎవరు అంటే పక్కి అప్పల్ నరసింహం. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. వేమన చూసుకుంటే మనకు వేమన శతకం అండి. నెక్స్ట్ బద్యన వచ్చేసి సుమతి శతకము. సుమతి శతకకర్త వచ్చేసి బద్యన, వేమన వచ్చేసి వేమన శతకం అండి. నెక్స్ట్ మారణ ఇచ్చేశారు. సో మారద వెంకయ్య గారు వచ్చేసి భాస్కర శతకం అండి. మారద వెంకయ్య వచ్చేసి భాస్కర శతకం. సో ఇవి వచ్చేసి మనకు దీనికి సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు ఒక గద్య భాగానికి సంబంధించి ఇచ్చారండి. సో దీంట్లో కూడా మనకు 2 క్వశ్చన్స్ ఇస్తారు. తెలుగు భాషలో సాహిత్యంలో ప్రజల నాలుకపై కొలువున్న కవి వచ్చేసి వేమన, ప్రజాకవి. గత 5 శతాబ్దాలకు పైగా మన తెలుగువారి పద్య కీర్తి బావుటను ప్రపంచవ్యాప్తంగా ఎగరవేస్తున్నారు. కానీ తెలుగువారమైన మనం మాత్రం ఆ కీర్తి పతాకాన్ని భుజాన ధరించడానికి సిగ్గుపడుతున్నాము. సిపి బ్రౌన్ అనే సాహితీవేత్త వేమన పద్యాలను వచ్చేసి ఆంగ్లంలోనికి అనువాదం చేశారు. ఈయన 16వ శతాబ్దం వాడని క్యాంబెల్ అనే పాశ్చాత్య సాహితీవేత్త అభిప్రాయం అనేసి ఇవ్వడం జరిగిందండి. సో ఈ క్వశ్చన్స్ వచ్చేసి వేమన పద్యాలను తెలుగులో నుండి ఆంగ్లంలోనికి అనువదించిన వారు ఎవరు అనేసి ఇచ్చారు. సో ఎవరండి అనువదించింది? సిపి బ్రౌన్. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బావుట అంటే అర్థం ఏంటి అనేసి ఇచ్చారండి. ఇక్కడ మనకు ఏమని ఇచ్చారు? గత 5 శతాబ్దాలకు పైగా మన తెలుగువారి పద్య కీర్తి బావుటను ప్రపంచవ్యాప్తంగా ఎగరవేస్తున్నారు అనేసి ఇచ్చారు. సో బావుట అంటే అర్థం ఏంటండి? జెండా. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, హితోక్తి శతకం రచించిన కవి ఎవరు అనేసి ఇచ్చారండి. హితోక్తి శతకాన్ని రచించిన కవి ఎవరు? ఆప్షన్స్ ఫస్ట్ది గద్యాల శామ్యూల్, ఆప్షన్ 2 జెండామాన్ ఇస్మాయిల్, ఆప్షన్ 3 చుక్కకోటి వీరభద్రమ్మ, ఆప్షన్ 4 పోతులూరి వీరబ్రహ్మం అనేసి ఇచ్చారు. సో హితోక్తి శతకం రచించినటువంటి కవి ఎవరు అంటే గద్యాల శామ్యూల్ అండి. హితోక్తి శతకం రచించింది ఎవరు? గద్దెల శామ్యూల్. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, ఏలిమి అను పదానికి అర్థం ఏంటి అనేసి ఇచ్చారు. ఆప్షన్ ఫస్ట్ది జ్ఞానము, ఆప్షన్ 2 చెలిమి, ఆప్షన్ 3 సంతోషము, ఆప్షన్ 4 భూమి అనేసి ఇచ్చారండి. ఏలమి అంటే అర్థం ఏంటండి? సంతోషము. నెక్స్ట్ దిటవు పర్యాయ పదాలు రాయండి అనేసి ఇచ్చారు. దిటవు అంటే ఏంటండి? ధైర్యం చేసుకొనుట అనేసి అర్థం వస్తుంది. సో దిటవుకు పర్యాయ పదాలు ఏంటండి? ధైర్యము, శక్తి వచ్చేసి మనకు దిటవుకు పర్యాయ పదాలు. నెక్స్ట్ వితము పదానికి ప్రకృతి అడుగుతున్నారండి. వితము అనేది మనకు వికృతి అనమాట. సో దీనికి ప్రకృతి పదం ఏది అడుగుతున్నారు? ఫస్ట్ వచ్చేసి వీతము, ఆప్షన్ 2 విత్తము, ఆప్షన్ 3 వివిధము, ఆప్షన్ 4 విధము అనేసి ఇచ్చారండి. సో వితము అనేదానికి ప్రకృతి ఏమవుతుందండి? విధము. విధానికి మనకు వికృతి వచ్చేసి వితం అవుతుందండి. విధము అనేది ప్రకృతి. నెక్స్ట్ది చైతన్యము పదానికి నానా అర్థ పదాలు రాయండి అనేసి ఇచ్చారండి. చైతన్యము వచ్చేసి మనకు
తెలివి, ప్రాణము అనేవి నానార్థ పదాలు. చైతన్యానికి నానార్థ పదాలు ఏంటి? తెలివి, ప్రాణము. నెక్స్ట్, క్రింది పదాలలో జాతీయాన్ని గుర్తించండి అనేసి ఇచ్చారు. ఫస్ట్ది చేతికర్ర, ఆప్షన్ 2 తలలో నాలుక, ఆప్షన్ 3 పసుపు కుంకుమ, ఆప్షన్ 4 సుడిగాలి అనేసి ఇచ్చారండి. జాతీయము, సో వీటిల్లో జాతీయం ఏదండి? తలలో నాలుకలా ఉండడం అనేది మనకు జాతీయం అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, పైనొక పలక కిందొక పలక, పలకల నడుమున మెలికల గిలక అనేసి ఇచ్చారండి. సో ఇది మనకు పొడుపు కదా, ఏంటిదండి ఆన్సర్? నాలుక అండి. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. మనకు టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు కొన్ని పొడుపు కథలు, జాతీయాలు ఇవన్నీ ఉన్నాయి కదండి, అవి కూడా కంపల్సరీగా నేర్చుకోండి. టెక్స్ట్ బుక్లోటివే కాకుండా టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ కానీ టెక్స్ట్ బుక్ ఎండింగ్లో మనకు పదాలు, నానార్థ పదాలు, ప్రకృతి వికృతులు, పర్యాయ పదాలు ఇలా అన్నీ ఇస్తారు, వాటిని కూడా ఒకసారి అయితే చూసుకోండి. నెక్స్ట్, రాము ఎర్రని చొక్కా తొడుక్కున్నాడు. ఈ వాక్యంలో విశేషణం గుర్తించండి అనేసి ఇచ్చారండి. సో రాము అనేది ఏమవుతుందండి? నామవాచకం అవుతుంది. సో ఎర్రని అనేది మనకు విశేషణం అవుతుందండి. తొక్కుతున్నాడు అనేది మనకు క్రియ అవుతుందన్నమాట. సో ఇక్కడ విశేషణం ఏదండి? ఎర్రని. నెక్స్ట్, విద్య చేత వర్ధిల్లుము. ఈ వాక్యంలో గల విభక్తి ఏది అనేసి ఇచ్చారండి. ఇక్కడ మనకు చేత అనేది ఉందండి. చేత ఉంటే ఏ విభక్తి అవుతుందండి? చేతన్ చేన్ తోడంతో ఏమవుతుంది? తృతీయ విభక్తి అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ప్రథమ విభక్తి చూసుకున్నట్లయితే డూము, ఊలు అనేటటువంటి ప్రత్యయాలు వస్తాయండి. నెక్స్ట్, ద్వితీయ విభక్తికి నిన్, నున్, లన్, గూర్చి, గురించి అనేటివి వస్తాయి. నెక్స్ట్, చతుర్థి విభక్తికి చూసుకున్నట్లయితే కొరకున్, కై అనేటటువంటి ప్రత్యయాలు అయితే వస్తాయండి. సో ఇక్కడ చేత, చేతన్ చేన్ తోడంతో అంటే తో కానీ ఇవన్నీ ఉంటే మనకు ఏమవుతాయండి? తృతీయ విభక్తి. నెక్స్ట్, స్త్రీలను సంబోధించే పదాలు అనేసి అడిగారు. ఆప్షన్ ఫస్ట్ది మహత్తులు, ఆప్షన్ 2 మహతి వాచకాలు, ఆప్షన్ 3 పుంలింగము, ఆప్షన్ 4 నపుంసకలింగము అనేసి ఇచ్చారండి. సో స్త్రీలను సంబోధించే వాచకాలను వచ్చేసి మహతి వాచకాలు అనేసి పిలుస్తారండి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, కామ అనగా అర్థం ఏంటి అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ ఫస్ట్ది పూర్ణ విరామ చిహ్నము అనేసి ఇచ్చారు. పూర్ణ విరామ చిహ్నం ఏమవుతుందండి? పులి స్టాప్ అవుతుంది. ఆప్షన్ 2 స్వల్ప విరామ చిహ్నం ఏమవుతుంది? కామ. ఆశ్చర్యార్థకము అంటే ఇది క్వశ్చన్ మార్క్, ప్రశ్నార్థకం అంటే ఏంటి? క్వశ్చన్ మార్క్. సో దీంట్లో మనకు కామ అంటే అర్థం ఏంటండి? స్వల్ప విరామ చిహ్నాన్ని మనం కామ అని పిలుస్తాం. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, అందరము అనే పదము దేనికి చెందినది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది ఏకవచనం, ఆప్షన్ 2 బహువచనం, ఆప్షన్ 3 నిత్య ఏకవచనం, ఆప్షన్ 4 ప్రశ్నార్థకం అనేసి ఇచ్చారు. సో దీంట్లో అందరూ అంటే ఏంటి? ఒక సమూహం, చాలామంది ఉన్నట్టు వస్తుంది. సో అదేమవుతుంది? మనకు బహువచనం అవుతుంది. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దామండి. క్రింది వానిలో సంశ్లేషాక్షర పదం రాయండి అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది గంజి, ఆప్షన్ 2 దిబ్బ, ఆప్షన్ 3 రమ్య, ఆప్షన్ 4 ద్రష్ట అనేసి ఇచ్చారనమాట. అంటే మనకు దీంట్లో వచ్చేసి సంశ్లేషాక్షరం అంటే 2 ఒత్తులు అనేటివి ఉంటాయండి. ఒకటి కంటే ఎక్కువ ఒత్తులు ఉంటే దాన్ని సంశ్లేషాక్షర పదం అనేసి చెప్తాం. సో మనకి ఇదేమవుతుందండి? ద్రష్ట అనేది సంశ్లేషాక్షర పదం అవుతుంది. సో ఇక్కడ బాకి బావొత్తుంటే దీన్ని ఏమంటామండి? ద్విత్వాక్షరం అనేసి పిలుస్తారండి. నెక్స్ట్, క్రింది వానిలో సరళ పదాన్ని గుర్తించండి అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది అద్దంకి, ఆప్షన్ 2 ద్విత్వము, ఆప్షన్ 3 సంయుక్తము, ఆప్షన్ 4 పలక అనేసి ఇచ్చారు. సో సరళ పదం అంటే దానికి ఎటువంటి దీర్ఘాలు కానీ ఒత్తులు కానీ ఉండవండి. సో అటువంటి వాటిని సరళ పదం అనేసి చెప్తాం. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్లో సరళ పదం వచ్చేసి ఏమవుతుందండి? ఆప్షన్ 4 పలక. ఇక్కడ మనకు దాకి దావొత్తుంది, దీకి వావొత్తు ఉంది, నెక్స్ట్ కాకి తావొత్తుంది. కాబట్టి ఇవన్నీ మనకు సరళ పదాలు కావు. సో సరళ పదం ఆప్షన్ 4. నెక్స్ట్, ఒకే పదము పూర్వ పరపదాలుగా ఉన్నప్పుడు పరపదం అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ ఫస్ట్ది ఆమ్రేడితము, ఆప్షన్ 2 ఆగమం, ఆప్షన్ 3 ఆదేశము, ఆప్షన్ 4 ధృతము అనేసి ఇచ్చారండి. ఒకే పదము పూర్వపదం రెండు ఒకేలాగా ఉంటాయి. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏమేమి తీసుకున్నట్లయితే ఏమి ప్లస్ ఏమి
ఏమేమి. సో ఇదేమవుతుందండి మనకు ఇది వచ్చేసి ఆమ్రెడ్తో సంధి అవుతుంది. అలాగే ఆహాహా అంటే ఆహా ప్లస్ ఆహా ఆహాహా. ఇక్కడ మనకు పూర్వపదం కానీ పరపదం కానీ రెండు ఒకేలాగా ఉంటాయి అన్నమాట. సో అలా ఉంటే వాటిని ఏమంటామండి, ఆమ్రేడిత సంధి అంటారు. సో ఇలా ఉన్నప్పుడు పరపదాన్ని ఏమంటాము, ఆమ్రేడితము అంటాము. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, సకలైక్యము పదంలో ఉన్న సంధి ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ ఇది గుణసంధి, అత్వసంధి, సవర్ణ దీర్ఘ సంధి, వృద్ధి సంధి అనేసి ఇచ్చారు. సకలైక్యము అంటే సకల ప్లస్ ఐక్యము సకలైక్యము అండి. సకల ప్లస్ ఐక్యము సకలైక్యము అంటే మనకు ఆ అనేది ఆ ప్లస్ ఐ అంటే ఆకు మనకి ఏమొస్తుందండి, ఐ అనేటటువంటిది వస్తుంది. సో ఇలా ఉన్నప్పుడు మనకు ఏ సంధి అవుతుందండి, అది వృద్ధి సంధి అవుతుంది. ఆకి ఐ కానీ ఆకి ఏ కానీ ఆకి ఓ కానీ పరమైతే మనకు వృద్ధి సంధి వస్తుందండి. సో కాబట్టి ఇది సకలైక్యము అనే పదం ఏమవుతుంది, వృద్ధి సంధి. నెక్స్ట్, బాల్య క్రీడలు ఏ సమాస పదం అనేసి ఇచ్చారండి. బాల్య క్రీడలు అనేది మనకు బాల్యమునందు క్రీడలండి. బాల్యమునందు, సో ఇక్కడ అర్థం బాల్య క్రీడలు అంటే బాల్యమునందు క్రీడలు. సో ఇది మనకు నందు అంటే నందు నన్ అనేటటువంటివి మనకు ప్రత్యయాలుగా వస్తే అది ఏ సమాసం అవుతుందండి, సప్తమి తత్పురుష సమాసం అవుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, ఉత్పలమాల పద్య గణాలను గుర్తించండి అనేసి ఇచ్చారండి. సో ఉత్పలమాల గణాలు వచ్చేసి మనకు ఏముంటాయండి, భరణ బబరవ అనేటటువంటి గణాలు ఉంటాయి. నెక్స్ట్ నజబజ జజర అనేటటువంటిది దేంట్లో ఉంటుందండి, చంపకమాలలో ఉంటుంది, చంపకమాల. నెక్స్ట్ మసజస్తతక అనేటటువంటివి మనకు దేంట్లో ఉంటాయండి, శార్దూలంలో ఉంటాయి. శార్దూలంలో మనకు మసజస్తతక అనేటటువంటి గణాలు ఉంటాయి. నెక్స్ట్ సభరణమైవ చూసుకుంటే మత్తైవం అండి, మత్తైవం. పద్య గణాలను కూడా నేర్చుకోండి. ఉత్పలమాల అంటే భరణ బబరవ, అలాగే చంపకమాల వచ్చేసి నజబజ జజర, శార్దూలం వచ్చేసి మసజస్తతక, సభరణమైవ అంటే మత్తైవం గణాలండి. నెక్స్ట్, పద్యంలో కానీ పద్యపాదంలో కానీ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ హల్లులు పునరావృతమైతే అది ఏ అలంకారము అనేసి ఇచ్చారు. సో మనకు అంత్యానుప్రాస ఆప్షన్స్, ఫస్ట్ది అంత్యానుప్రాస, ఆప్షన్ 2 అతిశయోక్తి, ఆప్షన్ 3 రూపకము, ఆప్షన్ 4 వృత్యానుప్రాసము అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు అంత్యానుప్రాస, అంత్యానుప్రాస అంటే ఏంటండి, చివరలో ప్రాస అనేది ఉంటే దాన్ని అంత్యానుప్రాస అలంకారం అనేసి చెప్తామండి. అతిశయోక్తి అలంకారం అంటే ఎక్కువ చేసి చెప్తే, అంటే గోరంతలుగా చేసి చెప్తే చిన్నదాన్ని కొండంతలుగా చేసి చెప్తే దాన్ని మనము అతిశయోక్తి అలంకారము అనేసి చెప్తాము. రూపక అలంకారం అంటే ఉపమాన ఉపమేయాలకు అభేదం చెప్పినట్లయితే దాన్ని రూపక అలంకారం అంటాము. నెక్స్ట్ వృత్యానుప్రాస అలంకారము అంటే ఏంటండి, ఆవృతం అనేక సార్లు పునరావృతం అవుతూ ఉంటే దాన్ని ఏమని చెప్తాము, వృత్యానుప్రాస అలంకారం అనేసి చెప్తాం. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ బిట్, ఔరా సీతారాముల రథం ఎంత ముచ్చటగా ఉందో. ఇక్కడ మనకు ఇచ్చినటువంటి వాక్యంలోనే ఆశ్చర్యార్థకం ఉందండి. సో ఇదేమవుతుంది, మనకు ఆశ్చర్యార్థక వాక్యం అవుతుంది. సో ప్రశ్నార్థక వాక్యం అంటే క్వశ్చన్ మార్క్ ఉంటుంది, అనుమత్యార్థక వాక్యం అంటే దేనికైనా మనము ఒకదానికి అనుమతినిస్తూ ఉన్నట్లయితే దాన్ని అనుమత్యార్థక వాక్యం అంటాము. ఆశీర్వార్థక వాక్యం అంటే ఆశీర్వచనాలు ఇస్తూ ఉంటారు కదా, నువ్వు వర్ధిల్లుగాక, నీకు మంచి మార్కులు వచ్చుగాక అని. సో వాటిని మనము ఆశీర్వార్థక వాక్యాలుగా చెప్తాము. నెక్స్ట్ వచ్చేసి ధ్వనులకు మధ్య ఉచ్చారణలోని పోలికలు తేడాలు గ్రహించడం అనేది దీనిని తెలియజేస్తుంది అనేసి ఇచ్చారండి. సో ఇవి మనకు మెథడాలజీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్. సో ఆప్షన్స్ ఫస్ట్ది అవగాహన, ఆప్షన్ 2 జ్ఞానము, ఆప్షన్ 3 భాషాభిరుచి, ఆప్షన్ 4 సృజనాత్మకత అనేసి ఇచ్చారు. సో మనకు ధ్వనులకు మధ్య పోలికలు కానీ తేడాలు కానీ ఎప్పుడు గ్రహించగలుగుతాము అంటే మనకు దానికి సంబంధించినటువంటి అవగాహన ఉంటే మాత్రమే మనము
పోలికలను కానీ తేడాలను కానీ గ్రహించగలుగుతాం. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, వచ్ అనే సంస్కృత ధాతువు నుండి ఏర్పడని పదం ఏది అనేసి ఇచ్చారండి. ఆప్షన్ ఫస్ట్ది వచనము, ఆప్షన్ 2 వాక్కు, ఆప్షన్ 3 వాచికము, ఆప్షన్ 4 శ్రవణము అనేసి ఇచ్చారు. ఏర్పడని పదం అండి, ఏర్పడని పదము. సో ఏదండి ఏర్పడనిది? శ్రవణము అండి. వచ్ అంటే వచనము, వాక్కు, వాచికము ఇవన్నీ కూడా ఏర్పడ్డాయి అన్నమాట. నెక్స్ట్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. నెక్స్ట్ది, ఒక గద్యాంశాన్ని ఒక కథలాగా విద్యార్థులకు తెలియజేసి వారి చేత ఆ కథను తిరిగి చెప్పించడం అనేది ఈ పద్ధతి అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది ప్రశ్నోత్తర పద్ధతి, ఆప్షన్ 2 చర్చా పద్ధతి, ఆప్షన్ 3 కథా కథన పద్ధతి, ఆప్షన్ 4 వివరణ పద్ధతి అనేసి ఇచ్చారండి. సో ఈ పద్ధతిని ఏమంటామండి? కథా కథన పద్ధతి అనేసి చెప్తాము. నెక్స్ట్, డింగ్ డాంగ్ వాదాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు అనేసి ఇచ్చారు. సో డింగ్ డాంగ్ వాదాన్ని ప్రతిపాదించింది ఎవరండి? మ్యాక్స్ ముల్లర్. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, దేశ పటాలు అనేవి ఏంటివి అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది శ్రవ్య ఉపకరణాలు, ఆప్షన్ 2 దృశ్య ఉపకరణాలు, ఆప్షన్ 3 దృశ్య శ్రవణ ఉపకరణాలు, ఆప్షన్ 4 అదృశ్య ఉపకరణాలు అనేసి ఇచ్చారు. సో దేశ పటాలంటే వాటిని మనం జస్ట్ చూడడం మాత్రమే జరుగుతుంది. సో కాబట్టి ఇవి ఏ ఉపకరణాలు అవుతాయండి? దృశ్య ఉపకరణాలు అవుతాయి. శ్రవణం అంటే వినటం కూడా ఉంటుందన్నమాట. సో దేశ పటాలంటే పటాలను మనం జస్ట్ చూస్తాం, వాటి నుంచి ఏమి మనకు వినపడవు కాబట్టి సో ఇవి దృశ్య ఉపకరణాలు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. విద్యార్థుల అభ్యాసన స్థాయిలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అవసరమైన చర్యలను చేపట్టి ప్రగతిని సాధించడానికి శాస్త్రీయంగా ఫలితాలను విశ్లేషించడానికి తోడ్పడే ప్రక్రియ ఏది అనేసి ఇచ్చారు. సో ఇది వచ్చేసి ఏమవుతుందండి? నిరంతర సమగ్ర మూల్యాంకనం అండి. విద్యార్థుల అభ్యాసన స్థాయిలను ఎప్పటికప్పుడు అంచనా వేసి వారి ప్రగతికి కావాల్సినటువంటివి వాళ్లకు అందజేస్తూ ఫలితాలను విశ్లేషించడానికి తోడ్పడే ప్రక్రియ ఏది? నిరంతర సమగ్ర మూల్యాంకనం. సో ఇవి వచ్చేసి మనకు తెలుగుకి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్. వీడియో చూస్తున్న వాళ్ళకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.